రోజు రోజుకి వైసీపీ అద్భుతమైన రాజకీయం కొనసాగిస్తుంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రానికి కారణమైనటువంటి లడ్డూలో కలిపినటువంటి కొవ్వు గురించి మాట్లాడుతూ అయినా పంది కొవ్వు చాలా ఎక్కువ ఉంటుంది, 1200 దాకా ఉంటుంది. ఈ యొక్క నూనె అదే నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి 320 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యి చాలా తక్కువ, మేము ఆ బంగారం లాంటి పంది నెయ్యిని తీసుకొచ్చి ఆవులో ఎందుకు కలుపుతాం, ఆవు నెయ్యిని ప్లేస్లో ఎందుకు రీప్లేస్ చేస్తాం, బంగారం అంతా పంది అంటే చేప కొవ్వు తీసుకున్నా పంది కొవ్వు తీసుకుని బంగారం విలువైనట్టుగా ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన కంపేర్ చేస్తూ అంటే ఇది కాస్ట్ ఎక్కువ ఇది కాస్ట్ తక్కువ అని చెప్తే సరిపోద్ది. ఇది బంగారం, ఈ నెయ్యి ఏమో ఎత్తడే లేకపోతే సేవండి అని చెప్పడం కరెక్ట్ కాదు కదండి. ఆయన ఏంటంటే ఎటకారంగా ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ యొక్క ప్రాశస్త్యాన్ని ఇంకా కించపరిచేలాగా మాట్లాడాడు నిన్న వచ్చి. అంటే ఇతను అడ్వకేట్ కదా, ఇతను ఎవరు ఏమనరు అనే ఫీలింగ్ వెళ్ది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ అంశం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ఓ పక్కన వైసీపీ అంటే ఓ పక్కన సిట్ వేశారు, ఆ సిట్టు ఫలితం రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు రాద్ధాంతం చేసేస్తున్నారు, ప్రజలను నమ్మించే ప్రయత్నం జరుగుతుంది. పట్టుకోవాలంటే ఎంతసేపు అండి, ఇప్పుడు వీళ్ళకలా అడ్డగోలుగా అరెస్ట్ చేయాలంటే డైరెక్ట్ వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ కంపెనీ వాడిని అట్టుకు తీసుకెళ్ళి లోపలాడేస్తే అయిపోద్ది. కాకపోతే ఒక కంపెనీ నష్టపోద్ది, ఆ కంపెనీ నిజంగా ఎవరు తప్పు జరిగి ఉంటుంది, మధ్యలో ఎవడైనా కలిపాడా ఏంటి అనేది క్లియర్ కట్గా ఒక జీవితాలు నాశనం చేయకూడదు కదా. సో ఇవన్నీ చేస్తున్న తరుణంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు విపరీతమైన దాడి చేస్తున్నారు. ఈ 2 నెలల దాకా ఎందుకు చెప్పలేదు ఇవని. సో మీరేమంటారు, అసలు మీ అభిప్రాయం ఏంటి? పొన్నవోలు సుధాకర్ రెడ్డి కామెంట్స్కైనా ఈరోజు వైసీపీ వారు చేస్తున్న దుష్ప్రచారాల మీద అయినా మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇక్కడ మీరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి అండి, దానిలోకి సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను అనేక మంది మాట్లాడుతున్నాను. ఇతన్ని ప్రజలు ఆటలో అరటిపండులాగా భావిస్తున్నారండి. సబ్జెక్టు తక్కువ బుకాయింపు ఎక్కువ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి కేసు దగ్గర నుంచి చూసాం మనం. తర్వాత ఎన్నిసార్లు ఈయన కోర్టులో వాదిస్తున్నప్పుడు అర్థం లేని వాదనని జడ్జీలు ఎన్నిసార్లు మందలు ఇచ్చారో అది కూడా మనం చూసాం. ఏదో ఒక అర్థం లేని పాయింట్ పట్టుకొని లాగటం అనేటువంటిది ఆయన నేచర్. కాబట్టి ఆయన ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు ఒకటి. రెండోది, నిన్న అతను మాట్లాడినటువంటి మాటల్ని మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. అసలేమంటున్నారు, అసలు కలవనే లేదు, అది మా అప్పుడుది కానే కాదంటున్నారు, మాకు సంబంధమే లేదంటున్నారు. అసలు మీకు సంబంధం లేనప్పుడు ఆ మాట మీద నిలబడండి. ఇంకా కలిసింది కలవలేదు ఇది ఎక్కువ అది తక్కువ ఈ పాయింట్లన్నీ ఎందుకు? ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మీరు ఏదో చేశారనే కదా నంబర్ 1. తర్వాత ఒక వస్తువు ఏదైనా సరే దాంట్లో ABCD 4 గ్రేడ్లు ఉంటాయి. ఇప్పుడు ఇదే ఆవు నెయ్యి వాళ్ళు ఎంతకు సప్లై చేస్తున్నారండి? 320 రూపాయలు సప్లై చేస్తున్నారు. ఏ గ్రేడ్ ఆవు నెయ్యి కావాలంటే 3000 నుంచి 3500 రూపాయలు ఒక కేజీ ఉంటుంది ప్యూర్ ఘీ ఆవు నెయ్యి కావాలంటే. అలాగే ఈ పంది కొవ్వులో కానీ దున్నపోతు కొవ్వులో కానీ దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టి చూడండి, 100 రూపాయల దగ్గర నుంచి 1200-1300 దాకా ఉంది. కలపాలి దీన్ని ఒక అన్యాయంగా దీంట్లో చేయాలనేవాడు ఏ గ్రేడ్ తీసుకొచ్చి కలుపుతాడా? ఉన్న వాటిల్లో లీస్ట్ ఏదైతే ఉందో 100 రూపాయలకు వచ్చేది కలిపి 320 ఛార్జ్ చేస్తాడు వాడు. ఇది కామన్ సెన్స్ పాయింట్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం తక్కువైందని నువ్వు రేటు తక్కువైన కాంట్రాక్ట్కి ఎందుకు ఇచ్చారు? ఏమైనా ప్రభుత్వ కాంట్రాక్టా? మిగతా వాటి దగ్గర అవ్వచ్చు కానీ 320 రూపాయలకి నెయ్యి వస్తుందంటే దాన్ని ఒప్పుకున్నవాడికి మెడ మీద తలకాయ, దాంట్లో కాస్త బుర్రన్నోడు ఎవడు కూడా అందులో శ్రీవారికి పెట్టేది. అది నువ్వో నేను తినేదానికే కాంప్రమైజ్ అవ్వు. అలాంటిది అక్కడ కాంప్రమైజ్ అవ్వటం అనేటువంటి నంబర్ 1 అంటే. రెండోది, ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వచ్చి నిన్న మాట్లాడే వరకు జనానికి ఒకటే అనుమానం ఉంది. ఏమని? ఇది వాళ్ళ లాభం కోసమో లేకపోతే వీళ్ళ కిక్ బ్యాక్స్ కోసమో కలిపేసి అమ్ముతున్నారు అనేటువంటిది వచ్చింది. కానీ ఇప్పుడు ఈయన నిన్న మాట్లాడిన మాటలు కొన్ని నిర్ధారిస్తున్నాయి. కాస్ట్లీదే ఒకవేళ కలిపారనుకోండి, దాని అర్థం ఏంటి? చాలామంది మెజారిటీ ప్రజలు నమ్ముతుంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో హిందువులు తిరుమల యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించాలి, దాని పవిత్రతని దెబ్బతీయాలనేదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ యొక్క ధ్యేయం అనేటువంటిది చెప్తున్నారు. దానికి అనేక ఉదాహరణలు చెప్పొచ్చు మనం. నంబర్ 1,
క్యూ లైన్లో మనకి ఒక్కొక్కసారి 10 గంటలు 12 గంటలు 15 గంటలు కూడా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది భక్తులు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చక్కగా వాళ్ళకి 2 గంటలకు పాలు పిల్లలకి అందించేవాళ్ళు, భోజనం టయానికి అన్నప్రసాదాలు ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇవన్నీ తీసేశారుగా మీ హయాంలో. అంటే ఉద్దేశం ఏంటి? భక్తులు అవస్థపడి మళ్ళీ ఇంకెప్పుడు రాకూడదు, 4 సార్లు వచ్చేవాడు ఒకసారి రావాలి. తర్వాత అన్నప్రసాదాల్లో రాధా మనోహర్ దాస్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ బాగాలేదని చెప్పినందుకు ఆయన్ని నిషేధించారు. అంటే ఏంటి? తప్పెత్తి చూపించే వాళ్ళని రానివ్వకుండా మీ వంది మాగదులందరినీ ఇక్కడ పెట్టుకొని దీన్ని నాశనం చేసి ఫుడ్ క్వాలిటీ, లడ్డు క్వాలిటీ, మిగతా ఇవన్నీ చేసేస్తే ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు తగ్గిపోతారు అనేటువంటిది. రమణ దీక్షితులు గారు కూడా ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, లడ్డు కిస్మిస్ బాదం పప్పులు ఇప్పుడు బాగాలేదని ఇప్పుడు చెప్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రధాన అర్చకుడు పదవి ఇచ్చి ఈయన గుళ్ళోనే పెడితే చెప్పేవాడా? చెప్పేవాడు కాదు. ఈయనకి నొప్పి వచ్చేటప్పుడు కూడా ఈయన మాటలే కదండి. అసలు ఒక పింక్ డైమండ్ ఏంటండి? ఆ తర్వాత పోర్టులో ఏవో తవ్వకాలు జరిపితే నగలు బయటపడ్డాయంటే అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మంచం కింద పెట్టుకున్నాడని మాట్లాడిన పెద్ద మనిషి ఈయన. ఇవాళ ఆయనకి నొప్పి తగిలేటప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాని మూలన కొత్త అనుమానాలు ఏమొస్తున్నాయంటే, తిరుమల పవిత్రతని దెబ్బతీయటానికి ఖచ్చితంగా కాస్ట్లీ అయినా సరే వాటిని తీసుకొచ్చి కొంత కలిపారేమో అనేటువంటి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టే 1200 ఉంది, 320 రూపాయల దాంట్లో అది కనిపించిందంటే అర్థం ఏంటి? కాస్ట్లీ అయినా దీని పవిత్రతను దెబ్బతీయటానికి అంతో ఇంతో తీసుకొచ్చి కలిపావనేగా. అంటే అంతా కలపట్లేదు, చాలు కదా. ఒక 100 కిలోలు దాంట్లో 1/4 కిలో కలిపినా కానీ దాన్ని ఇవి బయటపడతాయి కదా. సో ఈయన పొన్నవోలు గారు బయటకు వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ జరిగింది తప్పితే, అతను ఏంటంటే జస్టిస్ చౌదరిలో సినిమాలో ఎన్టీ రామారావు గారు ఆయన ఆదర్శం. ఆ భావాలు ప్రదర్శన, మాట్లాడే డైలాగులు ఇవన్నీ చూస్తే ఏంటంటే సబ్జెక్టు తక్కువ అరుపులు ఎక్కువ అనేటువంటిది అందరికీ తెలుసు. అలా ఫీల్ అవుతున్నాడు జస్టిస్ చౌదరిలా ఫీల్ అవుతారు. ఎక్కడో మామూలు స్థాయిలో ఉండాల్సిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి ఆయన ప్రాపకంతో ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. ఆయన స్వామి భక్తిని చాటుకోవాలి కాబట్టి అందులో స్వామివారు, ఆయన స్వామివారు దీంట్లో ఉన్నారు కాబట్టి ఆయన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటేనండి నేను చెప్తుంది ఏంటంటే, లడ్డులో కలిసిందా, నెయ్యి ఇదైందా, అపవిత్రమైందా, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? పెద్ద భక్తులు ఆయన ఎవరు, సుబ్బారెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు తీసుకెళ్లి రిషికేశ్లో గంగలో ముంచేసి హిందువు అయిపోయాడు అన్నారు చూసారా. హిందువు కాకపోయినా హిందూ మతం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్న ఎవరైనా సరే తన భార్య తిరుమలకి రావడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఎలక్షన్ ముందు హిందువుల ఓట్లు ఎక్కడ పోతాయోనని తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేసుకొని అదే 5 కోట్లు పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి వీపు పెట్టి వీళ్ళిద్దరు కూర్చొని నీ వంది మాగధరులు నిన్ను పొగుడుతూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, తీర్థం ఇస్తేనేమో నెత్తి పూసుకున్నట్టుగా వెనక్కి పారబోసి, నీ భార్య ఏమో ఇచ్చిన ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో మూటగెడితే వీళ్ళకి హిందువుల పట్ల, హిందూ మతం పట్ల విశ్వాసం ఉన్నట్టండి. ఆ పనే చేయగలిగినాళ్ళు ఇలాంటి పని ఎందుకు చేయలేరు? ప్రజలందరూ కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అన్నారని కాదు వీళ్ళని ఈసడించుకుంటాంది. గతం నుంచి చేసుకుంటూ వచ్చిన ఇన్ని పనులు చేశారు కాబట్టి ఇవాళ ప్రజలందరూ దేశవ్యాప్తంగా అతను చేసిన దోపిడీలు కూడా కనిపిస్తున్నాయి. ఆ దోపిడీలో భాగంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కిక్ బ్యాక్స్ కోసం కాదేది దోపిడీకి అనర్హం అండి వాళ్ళకి. వీళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్న జాతి వీళ్ళది. సో అలాంటి వాళ్ళు ఎంతటి దారుణానికైనా తెగబడతారు. ఇదే సుబ్బారెడ్డి గారు ఇవాళ 45 సార్లు కొండెక్కి అని అంటున్నాడు. మనందరం వీడియో చూసాం. 200 ఉందా ఈ సేవ? ఎందుకు ఉంది 200? 2000 చేసేయి. ఏదో ఫిష్ మార్కెట్లో చేపల మార్కెట్లో ఏలం వేసినట్టండి. వై 500 1500 మేక్ ఇట్ 2000 మేక్ ఇట్ 2000 ఏంటి ఏమంటారండి వీళ్ళందరికీ భగవంతుడి పట్ల. అదే మన ఈయన సంగతి చెప్తున్నారు ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి. అసలు నాకు ఆ భూమన కరుణాకర్ రెడ్డిని చూస్తే చిన్నతనంలో ఆషాఢ భూతేనో ఒక కథ చదువుకున్నాం. మీ జనరేషన్లో మీ వాళ్ళకి తెలుసో లేదో కానీ, అంటే కపట వేషం వేసేవాడిని ఎవరినైనా సరే ఆషాఢ భూతి అంటారు. లోపల పరమనాస్తికుడు, చుట్టాలందరూ క్రిస్టియన్స్, రాజశేఖర రెడ్డి గారికి బంధువు, ఇన్ని చేసి నిలువు బొట్టు పెట్టుకొని అసలు నా అంతటి భక్తుడు లేడు అని చెప్పేసి నటించేటువంటి వీళ్ళందరూ తిరుమలని ఎన్ని రకాలుగా చేయాలని మీరు అతని యొక్క మనస్తత్వం తిరుపతిలో ఎవరినైనా అడగండి. అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్ గుర్తొస్తున్నాడు అండి. విలన్ కూడా అమ్మానే మనుషులను చంపేస్తూ ఉంటాడు, ఎవరి సొంత మహేష్ బాబు చెల్లిని చంపేస్తూ ఉంటాడు. అందులో అక్కో చెల్లు మొత్తానికి
అంటే అలాగే ఉన్నాయి వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ అన్ని. సో ఏమైందంటేనండి, వైఎస్ఆర్సీపీ అనేటప్పటికి ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, చట్టం పట్ల భక్తి లేనటువంటి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వాళ్ళకి ఎంట్రీ లేదు, అందుకని ఈ బ్యాచ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. వాళ్ళని ఎక్కడెక్కడ ప్లాన్ చేసుకుంటే తనకు ఆదాయ వనరుగా ఉంటుందనేటువంటిది శాండు, ల్యాండు, వైను ఇది లేకుండా అన్ని చోట్ల. సో ఆ ప్రాసెస్లోనే తిరుమలను కూడా ఇప్పుడు మీరు 50 మంది పైన వేసినటువంటి మనం బోర్డు లాస్ట్ టైం చూసాం. సో హైకోర్టు చివాట్లు పెడితే దాన్ని తగ్గించారు. అంటే తన ద్వారా ఏ జడ్జితోటి పని ఉన్నా ఇంకోళ్ళతో పని వాళ్ళందరూ మెంబర్స్. పైగా ఇవాళ బీజేపీని బెదిరించే స్థాయికి వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. అది విచిత్రం. నిన్న రాసిన లెటరు బీజేపీకి విన్నవించుకున్నట్టుందా, బెదిరించినట్టుందా? ఏమంటున్నాడు, మీ సెంట్రల్ మినిస్టర్లు చెప్పిన వాళ్ళకి ఇచ్చాను, మీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా గమనించుకోగలరు. అంటే ప్రధానమంత్రి మోడీని కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళ్ళారంటే వీళ్ళని ఏమనుకోవాలి? సో అలాంటి వాళ్ళకి ఊతమిస్తూ ఈ పొన్నవోలు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అందరూ మద్దతు ఇస్తూ ముందు సాగుతున్నారండి. కానీ ఒకటండి, ప్రజల్ని నమ్మించలేరండి. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు వైనాట్ 175 దగ్గర నుంచి 11కి ఎందుకు బయటపోయామని ఒక్కసారి ఆలోచించుకుంటే ఇంకా అదే తప్పులు చేయరు. సో ప్రజలు అన్ని ప్రతిదానికి గమనిస్తూ, ఒక టీచర్ కనుక ప్రతి ఆన్సర్కి మార్కులు వేసుకుంటూ వస్తారు చూసారు, 2, 3, 5, 10. చంద్రబాబు నాయుడు గారినేమో డిస్టింక్షన్లో పాస్ చేశారు, 2 విద్యార్థులు పరీక్ష రాస్తే. జగన్మోహన్ రెడ్డి గారినేమో 11 మార్కులు వేసి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా కూడా వీళ్ళు బుద్ధి తెచ్చుకోకపోతే ఆ 11 కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదు.